కొంతమంది మిత్రులు అడిగారు పొల్యూషన్ మీద కూడా ఒక వీడియో చేయండి సార్ అనేసి. థ్యాంక్ యూ ఫర్ ద అడ్వైస్. అండ్ ముఖ్యంగా నంబర్ 1 చూసుకుంటే ఎయిర్ పొల్యూషన్ మీద మనం మాట్లాడాలి. ఇష్టానుసారంగా ఎయిర్ని పొల్యూట్ చేస్తూ ఉన్నాం. నంబర్ 1 రీజన్ ఉన్న చెట్లను నరికేసేయడం. అయ్యా, చెట్లు మనము నాటినా కూడా, మొక్కలు నాటుతున్నా కూడా వాటిని సరిగ్గా మనము కేర్ చేయకపోవడం ద్వారా ఏమవుతున్నాయంటే ఆ మొక్కలు ఎదుగుతలేవండి. ఇప్పుడు మన పిల్లల్ని మనం ఎంత కేర్ తీసుకొని పెంచుతామండి, మన మొక్కల్ని కూడా అంతే కేర్ తీసుకొని పెంచాలి. అడవులు అన్నవి మెల్లమెల్లగా మాయమైపోతూ ఉన్నాయి. కాంక్రీట్ జంగల్స్ లెక్క తయారు చేసుకుంటూ ఉన్నాం. మిత్రులారా, గుర్తుపెట్టుకోండి, మనం ఒక చెట్టును నరికినామనుకోండి, మనము ఆక్సిజన్ని తగ్గించిన వాళ్ళం అవుతున్నాం. ఓకే, కాబట్టి ఎయిర్ పొల్యూషన్ అన్నది రకరకాలుగా జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ ఫ్యాక్టరీ పొగల ద్వారా ఎంత ఘోరంగా జరుగుతూ ఉంది. బళ్ళు అన్నది కండిషన్లో ఉంటలేవండి. అది వెళ్తుంటే ముఖమంతా నల్లగైపోతుంటుంది, నల్ల పొగ వచ్చేస్తూ ఉంటుంది. అది ఎవరు పట్టించుకుంటలేరు. పట్టించుకోవాలి సీరియస్గా. పర్మనెంట్గా బండిని మనము సీజ్ చేసేయాలి గవర్నమెంట్ అఫీషియల్స్. కాబట్టి చిన్న చిన్నవే, ఇంకా ఒకటి కాదు, ఫ్యాక్టరీలు ఇష్టం వచ్చినట్లు వ్యర్థాలని బయటకు వదిలేస్తూ ఉన్నాయి. ఆ పొగ్గొట్టాల నుంచి ఘోరంగా వస్తూ ఉంది. ఇంక ఇవన్నీ కూడా రీజన్స్, ఒకటి కాదు. ఎయిర్ పొల్యూషన్కి చాలా రీజన్స్ ఉన్నాయి. కాబట్టి అది మన పసిపిల్లల పేపడాలు పోతాయండి. పేపడాలు అంటే ఊపిరితిత్తులు ఎటు కాకుండా పోతున్నాయి. కాబట్టి రకరకాల జబ్బులు పారిన పడుతున్నాము. దగ్గులు వస్తున్నాయి, జలుబులు వస్తున్నాయి, ఊపిరితిత్తులు ఖరాబ్ అయిపోతున్నాయి. వాడు ఎప్పుడు సిగరెట్ కాల్సినోనికి కూడా ఊపిరితిత్తులు, మొన్న క్యాన్సర్ వచ్చిందంటే, ఏంద్రా బాబు అంటే ఆయన అలాంటి ప్లేస్లో పనిచేస్తున్నాడు, ఎయిర్ పొల్యూటెడ్ ప్లేస్లో. మరి ఏం చేస్తాము? మరి ఆయన కుటుంబం పెద్దను కోల్పోయినట్టే కదా. 1-2 కాదు, ఇట్లాంటివి కొన్ని 100,000 జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి మన వంతు సహకారం మనం గవర్నమెంట్ వారికి అందించాలి, వాళ్ళ దృష్టికి తేవాలి. ఓకే. అండ్ నంబర్ 2, వాటర్ పొల్యూషన్. ఇక మా నాయన చిన్నప్పుడు మాకు చెప్పేటోళ్ళు, మేము నవ్వేటోళ్ళం, నీళ్ళు అమ్ముకునే రోజు కొనే రోజు వస్తుందిరా అనేసి. అదేంటి నాన్న, ఎందుకంటే మరచెంబు ఉండేది, ట్రైన్ ఎక్కడ ఆగినా కూడా ట్రైన్ స్టేషన్లోనే పట్టుకునేటోళ్ళం, తాగేటోళ్ళం, ఏమయ్యేది కాదు మాకు. ఇంకా ఇప్పుడు జర వాటర్ మారేసరికి రోగాలు వచ్చేస్తున్నాయి పిల్లలకి. దాన్ని మరగబెట్టి, కాచి, వడబోసి, రకరకాలుగా నీటిలో ఉన్న మంచి బ్యాక్టీరియాని కూడా చంపేస్తున్నాం మనం, చెడు బ్యాక్టీరియాతో పాటు. ఆ నీళ్లు మనం తాగేది డెడ్ వాటర్ అండి. చాలా మందికి తెలియదేమో, డెడ్ వాటర్ తాగుతున్నాం. యూవీ అంటారు. యూవీ అంటే ఏందది? మొత్తం బ్యాక్టీరియాని చంపేస్తుంది అది. డెడ్ వాటర్ తాగుతున్నాం. దానివల్ల మినరల్స్ ఏవి మన బాడీకి అందుతలేవు. ఇది మర్చిపోతున్నాం. బాటిల్డ్ వాటర్ అంటారు. ఎవరు చూసి వచ్చినారు? మీరా, నేనా చూసింది? కొలాయిలు అక్కడ బాత్రూంలో కొలాయిలు పట్టుకొని రైల్వే స్టేషన్స్లో అమ్మేస్తున్నారంట. ఇట్లాంటివి కూడా జరుగుతున్నాయి. అధికారులు పట్టుకుంటున్నారు, మళ్ళీ యదవుల పనులు అలా యదవులు చేస్తూనే ఉన్నారు. ఇది కాకుండా మన గ్రౌండ్ వాటర్ని కూడా పొల్యూట్ చేస్తున్నాం మనం అడ్డగోలుగా. అసలు ఏంది అది? ఇష్టం వచ్చినట్లు ఈ డ్రైన్ వాటర్ మంచినీటితో కలిసిపోవడము. ట్యాంకులు ఉంటాయి, ఆ ట్యాంకులు ఏనాడు చక్కగా శుభ్రం చేయరన్నమాట. అవి మెయింటైన్ చేయాలి. నదుల్ని మెయింటైన్ చేస్తలే మనము. చెత్త చెదారం అంతా కూడా నదిలోకే. ఫ్యాక్టరీ వేస్ట్ వచ్చినా నదిలోకే తోసేస్తూ ఉన్నాం. నాకేం పోయింది అన్నట్టుగా. వైజాగ్లో ఆ బీచ్లో చూస్తేనండి, నల్లగా ఉంటుంది ఒక చోట మొత్తం. అది ఏం లేదు, ఆ డ్రైనేజ్ అంతా అందులో వెళ్ళిపోతూ ఉంది. ఆ ఫిష్ తింటాయి, ఫిష్ తిని చచ్చిపోతున్నాయి. ఆ చచ్చిపోయిన ఫిష్ని ఎంతమంది ఎట్లా అమ్ముకుంటున్నారో మనకు తెలియదు. ఇంకా ఒకటి కాదు, జుగుప్స వస్తుంది కొన్ని విషయాలు చెప్పుకుంటూ పోతుంటే. సో వాటర్, మనకు వచ్చే 70% రోగాలకి కారణం నీరటండి, కంటామినేటెడ్ వాటర్. కాబట్టి వాటర్ పొల్యూషన్ మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అది లేకుండా మనము ప్రజలు ఫైట్ చేయాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో. సాయిల్ పొల్యూషన్, ఎరువులు వేస్తే తప్ప మొక్కలు పెరగమంటున్నారు. ఆ ఎరువులు వేసి ఆ సాయిల్లో ఉన్న మొత్తం ఇది ఎట్లుంటుందంటే, ప్రతి అడ్డమైన రోగానికి, ప్రతి చిన్న రోగానికి కూడా మందులు వేస్తాం కదా మనం. అలవాటైపోయింది ఇవాళ రేపు. మన దేశంలో ఇట్లా వెళ్తే సార్ మందులు ఇస్తారు. సార్ దగ్గు సార్ తీసుకో యాంటీబయాటిక్, ఏమి కానట్టు యాంటీబయాటిక్స్ మింగుతున్నాం, పెయిన్ కిల్లర్లు మింగుతున్నాం. ఒక డాక్టర్ గారే అన్నారు, పెయిన్ కిల్లర్ ఇస్ ద రియల్ కిల్లర్ అనేసి. అలాగే ఈ సాయిల్కి కూడా మనం పెస్టిసైడ్స్ వేసేస్తున్నాం. మనం ఎట్టయితే మందులు వేసుకుంటున్నామో పెస్టిసైడ్స్ వేసేసి ఆ సాయిల్లో ఎలాంటి సారం లేకుండా చేసేస్తున్నాం. దట్ ఈస్ కాల్డ్ సాయిల్ పొల్యూషన్. ఆ తర్వాత నాయిస్ పొల్యూషన్గా చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఏమనుకోనండి, ఇది కంపారిజన్ కాదు, ఏమనుకోకండి చెప్తున్నా. చిన్న చిన్న దేశాలు తిరిగినాను సార్, మనకన్నా పెద్దగా డెవలప్ కాని దేశాల్లో కూడా, ఆఫ్రికన్ కంట్రీస్లో కూడా ట్రాఫిక్లో హారన్ కొట్టరండి, వాళ్ళు ముద్దుగా నడుపుతున్నారండి.
శ్రీలంకలో ట్రాఫిక్ అదేది హారన్ ఉండదండి, బ్యాంకాక్లో ఉండదు. నేను చిన్న దేశాలు ముచ్చట చెప్తున్నా. ఇప్పుడు స్వీడన్లో ఉన్న ఇంత పెద్ద దేశాల గురించి చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఎట్లాగూ అడ్వాన్స్లోనే ఉన్నారు. మన దగ్గర ఎందుకండి ప్రతి దానికి హారను, అది కూడా ఎట్లాంటి హారన్లు, బోష్ హారన్స్ అంట, డబ్బా 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 చెప్పు చేసే హారాలు మోగుతూనే ఉంటాయి. ఇది కాకుండా లౌడ్ స్పీకర్స్, పండగలు వచ్చినాయంటే ఇంట్లో ముసలాళ్ళు ఉంటారు, ఇక ఏమంటారు సిక్ పీపుల్ ఉంటారు, వాళ్ళకు నిద్ర పట్టదు, చదువుకునే పిల్లలు ఉంటారు, వాళ్ళకు చదువు సాగదు. నాయిస్ పొల్యూషన్ ఒకటి కాదండి. మొన్న ఫ్లైట్లో చూసినానండి, ఆ దుర్మార్గప్యునిగా వాడు బాగా చదువుకున్నట్టున్నాడు, కనీసం హెడ్ ఫోన్లు పెట్టకుండా వాడు ఫ్లైట్ స్టార్ట్ అయినాక సో మొబైల్ ఫోన్లో పాటలు వింటున్నాడండి. వాడిని ఏమన్నాలండి, బద్మాష్ గాడు. అసలు వానికి ఏమన్నా ఇంగిత జ్ఞానం ఉందా, సివిక్ సెన్స్ ఉందా? ఇలాంటి వాళ్ళు ఒకళ్ళు కాదు, మస్తు మంది ఉంటారు. హెడ్ ఫోన్ వాడచ్చు కదా, కొన్ని బయ్యి ఎవరొస్తున్నారు. సో నాయిస్ పొల్యూషన్, అన్ని చోట్ల నాయిస్ పొల్యూషన్, ఇది వెరీ బ్యాడ్ అండి. కేకలు, అరుపులు, కేకలు ఇష్టం వచ్చినట్టు రెస్టారెంట్లో పబ్లిక్ ప్లేస్లో ఉన్నా కూడా గట్టిగా మాట్లాడుకోవడాలు, ఇవన్నీ ఇంకా సెకండ్ కోవలోకి వస్తాయి. వదిలేద్దాం వీటన్నిటిని కూడా. అదే నాయిస్ పొల్యూషన్ అన్న దాన్ని కూడా కంట్రోల్ చేయాలి, ఎందుకంటే దీని ప్రభావం మన ఇయర్ డ్రమ్స్ మీద పడుతుంది. తర్వాత థర్మల్ పొల్యూషన్, ఈ ఫ్యాక్టరీ వేస్టేజెస్, ఆ తర్వాత ఈ బ్యాటరీలు వాడుతుంటాం కదా, బ్యాటరీలు అది ఇష్టం వచ్చినట్టు పడేస్తారండి, ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు. చదువుకున్న వాళ్ళు, చదువురాని ఎవరైనా సరే, అవి ఎంత ప్రమాదం అండి. అది పేలితే అది పిల్లల ప్రాణాలు తీసేస్తుందండి. థర్మల్ పొల్యూషన్, ఫ్యాక్టరీ వేస్టేజెస్ అన్నీ కూడా నీళ్ళలోకి డంప్ చేసేయడం జరుగుతూ ఉంది. ఇది ఒక పెద్ద సమస్య అయిపోయింది. ఆ తర్వాత ఫైర్ యాక్సిడెంట్స్ వల్ల కూడా థర్మల్ పొల్యూషన్ వస్తూ ఉంది. ఇది కాకుండా రేడియో యాక్టివ్ పొల్యూషన్, ఈ పాతబడిన ఫోన్లన్నీ కూడా మనము ఎక్కడ పడితే అక్కడ ఇసిరేస్తూ ఉన్నాం, పనికిరాని ఫోన్లు, ఇంకా దేనికి పని చేయవన్నమాట. ఆ బ్యాటరీలు ఇష్టం వచ్చినట్లు పడేసి, ఆ తర్వాత రేడియో యాక్టివ్, కొన్ని యాక్సిడెంట్స్ ద్వారా రేడియో యాక్టివ్ పొల్యూషన్ అనేది ఎక్కువైపోతూ ఉంది. ఇదొక సమస్య ఉంది. లైట్ పొల్యూషన్, మరి ఇదేం సార్ వింతగా చెప్తున్నారు లైట్ పొల్యూషన్? ఎస్, బరాబర్ చెప్తున్నా. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఆర్టిఫిషియల్ లైట్, నాట్ న్యాచురల్ లైట్. ఇప్పుడు ఎండ పడతా ఉంది, దిస్ ఈజ్ ది బెస్ట్ లైట్ అనమాట, న్యాచురల్గా మనకి వచ్చేది. ఓకే, కానీ నేను అనేది ఈ క్రియేటెడ్ లైటింగ్ సిస్టమ్, ఆర్టిఫిషియల్ లైటింగ్ సిస్టమ్, ఓరే నాయనో ఎన్ని లైట్లు వేస్తారండి. కొన్ని చోట్ల అయితే బీభత్సంగా లైట్లు ఉంటాయి. ఇంట్లో డిమ్ముగా పెట్టుకోవాలి లైటు, బ్రైట్గా ఇల్లంతా మెరవాలి. వద్దప్ప సిద్ధప్ప, ఇల్లు మెరవాల్సిన అవసరం లేదు, డల్లు పెట్టుకోవాలి. ఎందుకంటే కంటి మీద దాని యొక్క ప్రభావం పడుతుంది, మైండ్ మీద దాని యొక్క ప్రభావం పడుతుంది. పిల్లలకి ఎందుకండి మనము చిన్న ఫ్లోరోసెంట్ లైట్ పెట్టుకొని టేబుల్ ల్యాంప్ కింద చదువుకోబిడ్డ అంటామంటే అది అంతే, అది మంచిది. అది సైంటిఫిక్గా టెక్నికల్గా చూస్తే అది మంచిది. ఇష్టానుసారంగా ఈ బల్బులు కూడా ఏది ట్రాఫిక్లో వెళ్తున్నప్పుడు, ఓరే నాయనో ఎంత పెద్ద పెద్ద లైట్లు పెడతారు, ఎదుటొచ్చేటానికి కనపడాలా లేదా? కనపడదు, వాడు వెళ్ళి పాపం యాక్సిడెంట్ పాలవుతాడు. కాబట్టి లైట్ పొల్యూషన్ కూడా ఉంది, చాలా జాగ్రత్త సుమా. ఆ తర్వాత ప్లాస్టిక్, మొన్న ఏదో లైట్ పొల్యూషన్లో చెప్తున్నా, వాడు పోలీస్ హెలికాప్టర్ వస్తుంటే ఇక్కడెక్కడో అమెరికాలోనే ఎక్కడో వాడు ఏది ఏమంటారండి, అది షార్ప్ లేజర్ బీమ్ కొట్టిండంట. అఫ్కోర్స్ ఆయన పట్టుకొని లోపటేసింది అనుకోండి, ఏమైపోవాలి? ఆయన నడిపేటైనా ఆయన కంటి మీద పడింది అనుకోండి, ఏం కనపడదు ఆయనకి. కాబట్టి ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత ప్లాస్టిక్ పొల్యూషన్ ఇంకా మరి చెప్పాల్సిన అవసరం లే. ఊరి నాయన మొన్న నల్లమల అడవులే కదా, నంద్యాల నుంచి మేము వస్తున్నాం ఏది బెజవాడకి. అక్కడ క్లియర్గా రాస్తుందండి, ఫారెస్ట్ అధికారులు రాసిన, దయచేసి అయ్యా ప్లాస్టిక్ పడేయకండి అయ్యా అంటే వాళ్ళు కలెక్ట్ చేసిందంతా కూడా అందరికీ కనపడేటట్టు ఒక కంటైనర్లో పెట్టినారు, ఒక గ్రిల్డ్ కంటైనర్లో నిండిపోయిందంటే ఎదవలు ఎంత దుర్మార్గులండి మన వాళ్ళు. మూర్ఖులనాలా, దుర్మార్గం అనాలా, ఏంటది? నీళ్ళు తాగుతారు, కారులో వెళ్తుంటారు, ఇట్లా పడేస్తారు బయట. కారులో పెట్టుకొని ఇంటికి వెళ్ళి పడేయి బాబు, అక్కడే పడేయాలన్నా, వద్దు అన్న బోర్డు ఉంది కూడా. అట్టుంటుంది. ప్లాస్టిక్ అన్నది విపరీతం అయిపోయింది, దాని యొక్క యూజ్ని మానేయాలి. విజువల్ పొల్యూషన్, ఇదేంటి సార్ విజువల్ పొల్యూషన్ కొత్తగా వింటున్నాం. మీరు ఎక్కడైనా టర్న్ తీసుకోవాలనుకోండి, ఒక డబల్ రోడ్డు ఉంటుంది, టర్న్ తీసుకోవాలనుకోండి, అక్కడ బిల్ బోర్డ్స్ ఉంటాయి, అవతల నుంచి ఎవడొస్తుండో మనకు కనపడదు. ఇంకొంతమంది పార్కింగ్ ఎట్లా చేస్తారంటే, మనము ఒక రోడ్డు దాటాలి, ఒక బండి మీద ఒక రోడ్డు దాటాలి అయ్యా, ఆ జంక్షన్ దగ్గర పార్క్ చేస్తాడు, అవతల ఎవడొస్తుండో మనకు కనపడదు. పెద్ద బండ్లు అవి కనపడవు మనకి, పెద్ద యాక్సిడెంట్లు అవుతున్నాయి. బిల్ బోర్డ్స్ ఇష్టానుసారంగా సిగ్నల్ని కవర్ చేసే బిల్ బోర్డ్స్. సో దిస్ ఈజ్ కాల్డ్ విజువల్ పొల్యూషన్. అంటే అది బ్లైండ్ స్పాట్స్లో పెడతారనమాట, మనకు కనపడదు. ఇది చాలా ప్రమాదం. ఆ తర్వాత ఇంకా ఎలక్ట్రోమాగ్నెటిక్,
ఈ ఫోన్ల నుంచి వచ్చే ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటర్ఫియరెన్సెస్ ఏవైతే ఉన్నాయో దీనివల్ల కూడా మన మైండ్కి చాలా సమస్యలు వస్తున్నాయి. కాబట్టి స్పీడ్గా చెప్పినాను, గుర్తుపెట్టుకోండి. ఇంకా మీకు తెలిసిన పొల్యూషన్స్ ఉంటాయి, నాకు తెలియజేయండి, దాని మీద కూడా వీడియో చేస్తాను. అయ్యా దయచేసి ఈ వీడియో వినండి, షేర్ చేయండి మన వాళ్ళకి. నేను ఎప్పుడు అడగను సబ్స్క్రైబ్ చేయమని నా ఛానల్కి. అయ్యా మీకోసం ఇవన్నీ కూడా నేను సేకరించి చెప్పడం జరుగుతూ ఉంది. మీకు మంచిగా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి చెప్పండి, బాబు ఇలాంటి ఛానల్స్ వినండి, మనకు మంచి జరుగుతుందని వినండి. సమాజ శ్రేయస్సు కోసమే ఏ వీడియో అయినా కూడా నేను చేస్తున్నాను తప్ప ఏది హేట్రెడ్ మెసేజెస్ కానీ వీని తిట్టుడు వాని తిట్టుడు నాకు ఉండదండి. ఉన్నది ఉన్నట్టుగా చెప్పడమే నాకు తెలుసు. సైనింగ్ ఆఫ్, వేణుగోపాల్, లక్ష్మీపురం, ఫన్ గోతెన్బర్గ్, స్వీడన్. జై హింద్.